ఫ్రెండ్స్, మన ప్లాంట్స్కి సన్లైట్ అంటే ఎంత ముఖ్యమో చెప్తాను, మీకు చూపిస్తాను, డిఫరెన్స్ చూపిస్తాను. ఈ క్యాబేజ్ చూడండి, క్యాబేజ్ ఒకటేమో ఒక సైడ్ ఏమో చాలా పెద్దగా పెరిగాయి, ఒక సైడ్ ఏమో చాలా చిన్నగా. అన్నీ కూడా ఒకేసారి ప్లాంట్ చేసాము మనము. రాడ్స్ కట్ సైడ్ ఉన్నవేమో బాగా హెల్తీగా గ్రో అయ్యాయి. అదే ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, అవేమో చాలా చిన్నగా హెల్తీగా అస్సలు లేవు, ఇంకా ఆకులు చాలా చిన్నగా ఉన్నాయి. అటు సైడ్ ఉన్నవి చూడండి ఎంత పెద్దగా అయింది, క్యాబేజ్ చాలా పెద్దగా అయింది. ఎందుకంటే అటు సైడ్ సన్లైట్ బాగా పడుతుందండి, ఇటు సైడ్ సన్లైట్ పడదు. అందులో ఈ పాట్స్ అన్నీ అడ్డం ఉంటాయి, రాడ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అస్సలు సరిగ్గా పెరగలేదన్నమాట. సేమ్ టైంలో సేమ్ సీడ్లింగ్స్ అన్నీ ఒకేసారి వేసాము. ఒకటేమో అటు సైడ్ ఉన్నది బాగా హెల్దీగా పెరుగుతున్నాయి, అండ్ లీఫ్ కూడా చాలా పెద్దగా హెల్దీగా గట్టిగా కూడా ఉన్నాయి. ఏవైతే సన్లైట్కి బాగా ఎక్స్పోజ్ అయ్యాయో గాలికి, అవన్నీ కూడా బాగా హెల్దీగా పెరిగాయి అన్నమాట. లోపల ఉన్నవన్నీ కూడా ఏంటంటే సన్నగా ఇంకా హెల్దీగా లేవు, ఇంకా చిన్నగా కూడా ఉన్నాయి ఆకులు. ఏవో అవి నామమాత్రానికి పెరుగుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. మీకు పైనుంచి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ రాడ్స్ మధ్యలో అవి పెరిగిపోయాయి కదా, అవి ఇంకా రావడం లేదు. మనము కేవలం ఇంకా అవి హార్వెస్ట్ చేసినప్పుడే కట్ చేసి బయట నుంచి తీసుకోవాలి.